అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో మరి రామచంద్రపురం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కోట రామచంద్రపురం. మరి ఎవరైతే కలియుగ దానకర్ణుడిగా పేరు పొందినటువంటి రాజా కాకర్లపూడి రామచంద్రరాజు బహదూర్, మన అందరం ముద్దుగా ప్రతి ఒక్కరు కూడా రాజుబాబు గారు అనిపించేటటువంటి ఆయన యొక్క విగ్రహాన్ని రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పెట్టాలని చెప్పేసి దానికి కావలసినటువంటి స్థలం ఏర్పాటు చేయమని మరి అవసరమైనటువంటి మరి అనుమతులు ఇమ్మని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ రాజు గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక మున్సిపల్ చైర్మన్ గానే కాకుండా రామచంద్రపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. వాళ్ళ అబ్బాయి గోపాల్ గారు, అలాగే వాళ్ళ కోళ్ళ గారు విజయదేవి గారు కూడా మరి ఇక్కడ చైర్మన్లు చైర్పర్సన్ గాని పనిచేసినటువంటి వారు మరి ఎన్నో భూ విరాళాలు ఇచ్చి మరి ఇక్కడ విద్యా సంస్థలకి ఎకరాల భూములు దానం చేసి అదేవిధంగా మున్సిపల్ కార్యాలయానికి కూడా కావాల్సినటువంటి స్థలాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసి ఇక్కడ రామచంద్రపురం కోటపేట అంటే మరి పూర్తిగా అయిందే. ఓ రాజబాబు నగర్ కానీ, ఓ తిరువేలిపేట కానీ, ప్రతి పేటలోని ఈ రోజున లేబర్ అంతా కూడా ఆయన గుర్తించుకునేటువంటి పరిస్థితి. ఆయన ఎంతో మందికి ఉచితంగా మరి మున్సిపాలిటీలో ఉద్యోగాలు మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి అటువంటి కుటుంబాన్ని ఒక్కసారి మళ్ళా స్మరించుకోవడంలో భాగంగా మరి ఈ రోజున విగ్రహానికి ఏర్పాటుకి కావాల్సిన అనుమతులు ఇమ్మని కోరాం. కాబట్టి మరి వెంటనే సానుకూలంగా స్పందించి మరి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ మేము త్వరలో తెలియజేస్తామని చెప్పారు. కాబట్టి ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరి అందరి సహకారంతో స్థానిక మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. అందరి సహకారంతో మరి చాలా భారీ ఎత్తున విగ్రహం ఓపెనింగ్ వచ్చేటప్పటికి పట్టణంలో ఒక పండగ పూర్తమైనటువంటి వాతావరణంతో అన్ని వర్గాల ప్రజలను ఇన్వాల్వ్ చేసి చేస్తామని చెప్పేసి మరి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాను.